So good evening dear students of grade 10. Right now today in this session we are going to discuss one of the most important concept of real numbers, chapter number 1 of grade 10 mathematics. The topic which we are going to discuss right now is about relationship between LCM of two numbers and HCF of two numbers. Already మీకు LCM of two numbers అలాగే HCF of two numbers అలాగే LCM of three numbers హెచ్సిఎఫ్ ఆఫ్ త్రీ నెంబర్స్ అన్నవి మీకు విడివిడిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మన యొక్క యూట్యూబ్ ఛానల్లో. అయితే ఎల్సిఎం అవ్వచ్చు, హెచ్సిఎఫ్ అవ్వచ్చు, అంటే వాట్ ఎవర్ ద మెథడ్ మేబీ మనం ఒక ప్రాసెస్లోనే చేయాలి. ఆ ప్రాసెస్ పేరే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా వెళ్తామని చెప్పుకున్నాం. అంటే ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ అవ్వచ్చు, లేదా ఎల్సిఎం ఆఫ్ త్రీ నెంబర్స్ అవ్వచ్చు, లేదా హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ అవ్వచ్చు, హెచ్సిఎఫ్ ఆఫ్ త్రీ నెంబర్స్ అవ్వచ్చు. అంటే ఎల్సిఎం కానీ హెచ్సిఎఫ్ కానీ అవి టూ నెంబర్స్ అవ్వచ్చు, త్రీ నెంబర్స్ అవ్వచ్చు. మనం ఎంచుకునే మెథడ్ ఏంటి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా వెళ్ళాలన్నమాట. అది త్రీ నెంబర్స్ కనుక పక్కన పెడితే ఇప్పుడు చెప్పబోయే రిలేషన్ ఓన్లీ టూ నెంబర్స్కి మాత్రమే అప్లై అవుతుంది. అంటే టూ నెంబర్స్ అంటే ఏంటి? ఒక నెంబర్ని ఏకని తీసుకుంటున్నాను, ఇంకొక నెంబర్ని బీకని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆ టూ నెంబర్స్కి ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఏ కామా బి, అలాగే ఆ టూ నెంబర్స్కి హెచ్సిఎఫ్ అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి అన్నది ఏ విధంగా రిలేట్ అవుతుంది అంటే ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్, హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థం అవ్వాలంటే లెట్ ఏ కామా బి ఆర్ ఎనీ టూ పాజిటివ్ ఇంటిజర్స్. అంటే ఏ అండ్ బి అంటే ఎనీ టూ పాజిటివ్ ఇంటిజర్స్. మళ్ళీ మళ్ళీ చెప్తానండి, ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఈ కండిషన్ ఓన్లీ టూ నెంబర్స్కి మాత్రమే అప్లై అవుతుంది, త్రీ నెంబర్స్కి ఇది అప్లై అవ్వదు. ఓకే, సో టూ నెంబర్స్ తీసుకున్నాను, ఒక నెంబర్ని ఏ అనుకుంటున్నాను, మరొక నెంబర్ని బి అనుకుంటున్నాను. అంటే టూ నెంబర్స్ ఏ కామా బి ఉన్నాయి. ఓకే, సో అండ్ దేర్ ప్రొడక్ట్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్. టూ నెంబర్స్ తీసుకున్నాను, వాటి యొక్క ప్రొడక్ట్ అంటే ఏమవుతుంది? ఏ ఇంటూ బి అవుతుంది, అవునా? అంటే సచ్ దట్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఏ కామా బి ఆల్వేస్ ఈక్వల్స్ టు, అంటే ఆ ఇచ్చినటువంటి టూ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఏ కామా బి, అవునా, ఆ ఇచ్చినటువంటి టూ నెంబర్స్ కనుక ప్రొడక్ట్ చేస్తే, అంటే ఏ ఇంటూ బి కనుక చేస్తే, అంటే ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ కనుక చేస్తే ఆ రిజల్ట్ దేనికి ఈక్వల్ అవుతుందని చెప్తున్నాడు? ఆల్వేస్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్, అంటే ఇంటూ దేని యొక్క ప్రొడక్ట్? ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ అలాగే హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ కి ఈక్వల్ అవుతుంది అనమాట. అంటే ఆ టూ నెంబర్స్ కి ఎల్సిఎం కడతాం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉపయోగించి, మళ్ళీ ఆ టూ నెంబర్స్ కి హెచ్సిఎఫ్ కడతాం. అంటే ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఒక వాల్యూ వస్తుంది, హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఒక వాల్యూ వస్తుంది. అంటే ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ వచ్చినటువంటి వాల్యూ అలాగే హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ నుంచి వచ్చినటువంటి వాల్యూ, ఆ రెండు వాల్యూస్ ని ప్రొడక్ట్ చేస్తే అది దేనికి ఈక్వల్ అవ్వాలి? అసలైన ప్రొడక్ట్ అనమాట. అంటే ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ కి ఈక్వల్ అవ్వాలన్నమాట. దీని మీద ఒక రిలేషన్ కూడా మనం ఒక ప్రాబ్లం కూడా చేద్దాం. అంటే ఇప్పుడు ఎలా వస్తుంది? అసలైన నెంబర్స్ ఏంటి మనకి? ఏ కామా బి, అంటే వాటి యొక్క ప్రొడక్ట్ అంటే ఏ ఇంటూ బి కనుక చేస్తే అది దేనికి ఈక్వల్ అవ్వాలి? ఈ ఏ అండ్ బి యొక్క ఎల్సిఎం అలాగే ఈ ఏ అండ్ బి యొక్క హెచ్సిఎఫ్ కి ఈక్వల్ అవ్వాలన్నమాట. అంటే ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఇస్ ఆల్వేస్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ అనమాట. అర్థంగా లేదా? ఒక్కొక్కసారి ఇప్పుడు మనకి ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తాడంటే టూ నెంబర్స్ ఇచ్చేస్తాడు, హెచ్సిఎఫ్ ఇచ్చేస్తాడు, ఈ ఎల్సిఎం కట్టమంటాడు. అప్పుడు ఏం చేయాలి? వాడు ఇచ్చినటువంటి టూ నెంబర్స్ ప్రొడక్ట్ చేసి ఆ ఇంటూ హెచ్సిఎఫ్ తీసుకొస్తే బై హెచ్సిఎఫ్ అవుతుంది, అప్పుడు ఎల్సిఎం వచ్చేస్తుంది. మళ్ళీ ఒక్కొక్కసారి ఏమిస్తాడు? ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఇచ్చేస్తాడు, హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఇచ్చేస్తాడు, ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అడుగుతాడు అనమాట. అప్పుడు ఇంటూ చేస్తే సరిపోతుంది. అలా కాకుండా ఒక్కొక్కసారి హెచ్సిఎఫ్ ఇచ్చేస్తాడు అలాగే ప్రొడక్ట్ ఇస్తాడు, ఈ ఎల్సిఎం అడుగుతాడు, అప్పుడు ఏం చేయాలి? హెచ్సిఎఫ్ ఇటువైపు తీసుకొస్తాం అనమాట. మళ్ళీ ఒక్కొక్కసారి ఎల్సిఎం ఇచ్చేస్తాడు, మళ్ళీ ప్రొడక్ట్ ఇస్తాడు, హెచ్సిఎఫ్ అడుగుతాడు, అప్పుడు హెచ్సిఎఫ్ అలా ఉంచేసి ఈ ఎల్సిఎం ఇటు తీసుకొచ్చి ఆ టూ నెంబర్స్ ప్రొడక్ట్ చేసి డివైడ్ చేస్తాం అనమాట. సో ఆ విధంగా మనం సాల్వ్ చేయాల్సి వస్తుంది అనమాట. మళ్ళీ చెప్తాను, రిలేషన్ ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్, వాడు ఇచ్చినటువంటి టూ నెంబర్స్ ని ప్రొడక్ట్ చేస్తే ఆ ప్రొడక్ట్ దేనికి ఈక్వల్ అవ్వాలి? ఆ టూ నెంబర్స్ యొక్క ఎల్సిఎం అలాగే ఆ టూ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ యొక్క ప్రొడక్ట్ కి ఈక్వల్ అవ్వాలన్నమాట. అది మనకి రిలేషన్. సో దీని మీద ఒక ప్రాబ్లం చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.